వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎస్ఐ శందర్ గారు ఎకాఎకిన మొగుల మీదకెళ్ళే ఊడిపడ్డాటున్నాడు కదా. కాకి బట్టలకు వన్యదేస్తాందుకు సారు రాత్రి పగలు తేడా లేకుండా బాగానే పనిచేస్తున్నాడు. బాలకృష్ణ అనే గీ అన్న భార్య ఇద్దరు పిల్లలను బండి మీద ఎక్కించుకొని అర్ధరాత్రి ఇంటికి పోతుంటే నడిమిట్లా బండి ఆపిరట. ఇక ఆయన కొద్దిగంత ఆగున్నాడు కానీ ఇంట్లో పరిస్థితి మంచిగా లేకపోతున్నాను దయచేసి ఇడిచిపెట్టు అని బతిలాడితే బూతులు తిట్టుకుంటా బాలకృష్ణను భార్య పిల్లల ముంగటనే కొట్టిండట. పిల్లల ముంగట తండ్రిని నీచాతి నీచంగా తిట్టి కొడితే ఎంత ఘోరం అనిపిస్తుంది పిల్లలకు. దయాదండవన్న ఇడవకుండా బండిని సీజ్ చేసుకొని తీసుకపోయారట. మరి తాగున్నాడు సరే బండిని తీసుకపోయారు అంటే రైటే. అర్ధరాత్రి పోతున్నాడు, భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇంకేదన్నా బండి ఇచ్చి పంపాలని ఇంగితం ఉండాలి కదా. నడి రోడ్డు మీద ఊరవతల సింహ చీకట్ల పిలగాలను పట్టుకొని పోతున్న మహిళను అట్లనే ఇడిచిపెట్టిపోయిండు. ఈయనకు పోలీసు నౌకరు ఇచ్చింది ప్రజలను రక్షించువన, ప్రజలను ఇట్లా భక్షించువన. తమరు కూడా మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చి ఉంటారు కదా ఎస్ఐ గారు. ఎస్ఐ కాగానే ఏడికెంచి వచ్చిందంతా యాది మరిచి మరి సామాన్య జనాలను పురుగుల కంటే కనీనంగా చూసుడేందో మీకే తెలవాలి. ఇప్పుడే కాదు స్టేషన్కి పోయిన మామూలు జనాలను మనుషులు లెక్క కూడా చూడడానికి మస్తు మంది సీదరైతున్నారు వర్ధన్నపేట జనం. ఇంత కావరంతో డ్యూటీ చేస్తున్న ఎస్ఐ గారి సేవలను మెచ్చుకొని వరంగల్ పోలీస్ పెద్ద సార్లు ఏం సన్మాన సత్కారాలు చేస్తారో చూడాలి అని అంటున్నారు వర్ధన్నపేట జనం.